మాధురి ఆంటీ కొట్టి ఫ్యాన్ అంటాడు. వాడు ఎవరు అబద్ధం చెప్తున్నాడు ఇప్పుడు. వాడు నువ్వు వచ్చేస్తా వాళ్ళకి ఎవరు ఫ్యాన్స్ ఉండే. అదే అదే నేను ఎప్పుడన్నా లేదాక ఏదో అలక్కి చిట్టి పిక్కల్ని నేను ప్రేమించాను ప్రేమించడం తప్ప. అలక్కి చిట్టి పిక్కల్ని ప్రేమించడం తప్ప. నువ్వు ఆర్మీ కళ్యాణ్ గారు చేసిన సపోర్ట్ అలకే చేస్తుంటే పాపం ఉండేదేమో చిట్టి పిక్కలు. బాగాడు ఉంటే ఒక వారమే ఉండింది. బాగాడు ఉంటే గెలిచేది కూడా. ఆ నోటి దోల బాగలే. నోటి దోల నేను ఇంకా యాక్టింగ్ ఏమో నాలా చేస్తాను అనుకున్నా. రియాలిటీలో కూడా దాని క్యారెక్టర్ అంతే. నాకు అది అర్థం కదా. నిజంగా అమ్మాయిల గురించి రియాలిటీలో కూడా ఇదే క్యారెక్టర్ అంటారు. ఆయన అమ్మారా మారరే అంటారు కదా. మారా మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏదైనా కామెడీ చెయ్యి సీరియస్ గా. సరే పబ్లిక్ ప్లేస్ లో అంటే ఎవడెవడు గోకతాడు, ఎవడన్నా డైలాగ్ వేస్తాడు, బూతులు మాడతాడు, ఓడినా అంటాం ఓకే తీసి. రియాలిటీలో కూడా నీ క్యారెక్టర్ నీ బిహేవియర్ ఇలా ఉందంటే అది రాంగ్ చాలా. కాబట్టి చిట్టి పిక్కిల పాప ఓడిపోవడం కారణం ఏంటంటే ఆ నోటి మాట బాగలే సరిగ్గా. ఆబ్వియస్లీ అంటే మన మైండ్ అర్థం అవ్వాలి. మనం మాట్లాడేది ఏంది, మనం చేసేది ఏంది పని. కాబట్టి అది మాధురి ఆంటీ చూడండి ఒక వారం అన్న నిలబడక జరిగింది కదా లోపల. అంటే మాట తీరు కాస్త పర్లేదు అనిపించింది. తగ్గించుకొని బాగా ఉన్నారు లాస్ట్ కి. మళ్ళీ బయటకు వచ్చి అదే విధానం చూపిస్తుంది. మళ్ళీ అదే కంటిన్యూ అవుతుందట. అది చాలా బాధ వేసింది నాకు. గారి గురించి ఇప్పటికైనా ఆమె మారాలి. మాధురి అంటే ఇప్పటికైనా మారి మళ్ళీ జనజన స్రవంతులు కలిసి దేశీయులు ఒక మహిళగా గుర్తింపు పొంది ఆమెకి పెళ్లి అవ్వాలి, ఆమె కాపురం చేయాలి, పిల్లల్ని కానాలి. ఆమె కూడా పెళ్లి అయిందిరా. పెళ్ళైంది కదా. ఆమె కూడా ఆమె ఇవన్నీ నెగిటివ్ అన్ని దాటుకొని ముందుకెళ్ళి అవి ఎన్ని జయించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇది వరకులాగా ఉండాలి. ఆమె బంధువులతో ఆమె కుటుంబ సభ్యులతో ఆమె కలకాలం కాపురం చల్లగా ఉండాలి. చల్లగా పచ్చగా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వెళ్ళ విరబోయా ఆమె కాపురం 3 పూలు 6 కాయలు చెప్పినట్టే అవ్వాలని. ఆమె ఇది వరకులాగా మళ్ళీ ఆమె యథావిధిగా తన స్త్రీ మాతృత్వాన్ని చాటుకోవాలని నాకు చాలా సంతోషంగా ఉంది. అతను ఆర్మీలో పనిచేయడం కూడా దేశానికి ఎంతో గర్వకారణం. అతని సేవలు దేశానికి అందించిన సేవలు ఎంతో అద్భుతం, అమోఘం. అతను ఈ రోజు గెలవడం అంటే అది ఆశమాషి కాదు. అది నేను చెప్పిన అప్పుడు మీకు నేను ఏం ఓటేయండి అని ఎలా మీరు నా మాట ఎవరు